హాయ్! హలో అండి. వెల్కమ్ టు పారుస్ కిచెన్ అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను మీ భారతి. ఈరోజైతే మన ఛానల్ నేమ్ బారూస్ స్పెషల్ నుంచి బారూస్ కిచెన్‌కి నేను కన్వర్ట్ చేశానండి. సో, ఛానల్ నేమ్ కూడా ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలానే ఈరోజు నేను కాలీఫ్లవర్‌తో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాననమాట. సో, అది కూడా మంచూరియా స్టైల్‌లో ఉంటుంది. కానీ వితౌట్ సాసెస్ అసలు ఏమి సాసెస్ వేయకుండా మనం అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే ఒక కాలీఫ్లవర్‌ని తీసుకొని హాట్ వాటర్‌లో ఒక 5 మినిట్స్ ఏసి బాయిల్ చేశానండి. సో, బాయిల్ చేసిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 1 ½ స్పూన్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా వాటికి కోట్ అయ్యేలాగా మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి చక్కగా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. ఒకేసారి అన్నీ వేసేస్తే ఏందంటే ముద్దగా వస్తాయన్నమాట. సో, ఇలాగా అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే వరకు కూడా ఇలా మీరు చక్కగా వేసుకోవాలన్నమాట. సో, మీకు కావాలంటే కొంచెం ఆరెంజ్ కలర్‌ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా ఉండాలి కాబట్టి నేను ఏ కలర్ యాడ్ చేయకుండా ఇలా వేయించుకొని పెట్టుకున్నాను. సో, మీకు సాసెస్ ఏమీ అవసరం లేదని చెప్పాను కదా! సో, మనం సాసెస్ బదులు ఏంటంటే ఇలాగా దీనికి చట్నీని ప్రిపేర్ చేసేసుకోవాలి. సో, ఒక కడాయిలో కొంచెం ఆయిల్ ఏసేసిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలని అలానే ఒక 5 టొమాటోస్‌ని ఇలా చాప్ చేసేసి కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా టొమాటోస్‌ని ఇలాగా పైన స్కిన్ ఊడిపోయే వరకు కూడా మనం చక్కగా సాఫ్ట్‌గా బాయిల్ చేసేసుకోవాలి. సో, వాటన్నిటిని బ్లెండర్‌లో యాడ్ చేసేసుకొని కొంచెం షుగర్ అలానే జీరా దాంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ అలానే ఇది అయిపోయిన తర్వాత ఒక ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్‌ని వేడి చేసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్‌ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసేసి ఇలా నూనెలో చక్కగా వేయించుకోవాలండి. సో, ఆ ఫ్లేవర్ అనేది బాగా రావాలన్నమాట. సో, ఇలాగ వేయించుకున్న తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ అలానే క్యాప్సికమ్ వేసి వేయించుకున్న తర్వాత చక్కగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసేసుకోవాలండి. సో, ఇది బాగా కంబైన్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ పేస్ట్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అలాగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ అలానే కొంచెం గరం మసాలాని కూడా ఇలాగ చక్కగా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ క్యూబ్స్‌ని కూడా అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా కంబైన్ చేసేసుకోవాలండి. సో, మనకి ఇంట్లో సాసెస్ ఏమీ లేకపోయినా కూడా అప్పటికప్పటికి స్నాక్స్‌గా అయినా కూడా తినేసేయొచ్చు. అండ్ అలానే పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా చాలా బావుంటుందనమాట. అలానే రైస్ ఐటెమ్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కొంచెం కొత్తిమీరతో యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బావుంది. సో, మీకు కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.